పాకిస్తాన్ యుద్ధం మొదలు పెడితే ఎన్ని రోజులు చేయగలదు? ప్రస్తుతం దాని ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది? భారత్తో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకొని వ్యాపార బంధాలని తెంచుకొని డి అంటే డి అంటున్న పాకిస్తాన్ నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉందా? ఈ విషయాలను తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మామూలుగా వివిధ దేశాలు ఐఎంఎఫ్ని ఆశ్రయిస్తే ఐఎంఎఫ్ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న దేశాలకి ఒక 28 నెలల పాటు డబ్బుని సహాయంగా ఇచ్చి వారి ఆర్థిక ఇబ్బందుల్ని గట్టెక్కిస్తూ ఉంటుంది. అలాగే అప్పుల అప్పారావైన ఈ పాకిస్తాన్ ఇలా ఈ ఐఎంఎఫ్ దగ్గరికి 20 సార్లు వెళ్ళి రికార్డు సృష్టించింది. ఇటీవల పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ పరిస్థితి చూసి 28 నెలలను 37 నెలలకు పెంచి 60,000 కోట్ల భారత రూపాయల్లో సహాయాన్ని ప్రకటించింది. అంటే ఈ 37 నెలల కాలంలో పాకిస్తాన్ ఈ డబ్బుని అడగటం, ఐఎంఎఫ్ వివిధ షరతులతో ఆంక్షలతో ఈ మొత్తంలో కొంత భాగాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ఈ డబ్బు కోసం ఎంత కరువులో ఉందంటే ఐఎంఎఫ్ దేశంలో రైతులకిచ్చే కనీస గిట్టుబాటు ధరని మొత్తానికే రద్దు చేయాలి అంటే నోరు మూసుకొని దాన్ని రద్దు చేసి పాకిస్తాన్ రైతుల నోళ్లలో మట్టి కొట్టింది. ఐఎంఎఫ్ దగ్గర పెద్ద మొత్తాల్లో అప్పు తీసుకున్న మొదటి 5 దేశాల్లో పాకిస్తాన్ ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఈ ఐఎంఎఫ్ అప్పుతోనే దేశాన్ని నెట్టుకొస్తుంది. పాకిస్తాన్లో టీ పొడిని ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. గత సంవత్సరం ఈ దిగుమతి బిల్లును తగ్గించుకోవడానికి ఏకంగా దేశ ప్రజలని టీ తక్కువగా తాగాలని కోరింది పాకిస్తాన్ ప్రభుత్వం. అలాగే దేశంలో మార్కెట్లని రాత్రి 8:30 కల్లా మూసేయాలని కూడా కోరింది. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే మరొక శ్రీలంకగా ప్రపంచంలో మిగులుతామని సాక్షాత్తు ఆ దేశ ఆర్థిక మంత్రే హెచ్చరించాడు. అలాగే పెహల్గాం ఉగ్రదాడి జరిగే నాటికి పాకిస్తాన్ దగ్గర కేవలం $10 బిలియన్ ఫారెక్స్ నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు అమెరికా 90 రోజుల పాటు హాల్ట్లో పెట్టిన 29% ట్యాక్స్ మరొక 70 రోజుల్లో అమల్లోకి రానుంది. వీటిని గమనించిన తరువాత పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మనం ఒక అంచనాకి రావచ్చు. ఇలాంటి ఆర్థిక పరిస్థితిని పెట్టుకొని గంభీరంగా భారత్తో యుద్ధాన్ని మొదలుపెట్టిన ఆ గంభీరమంతా ఈ వేసవికాలం ముగిసేదాకనే. ఎందుకంటే వర్షాకాలం మొదలవుతూనే సింధు లోయలో వ్యవసాయ పనులు మొదలవుతాయి. సింధు జలాల ఒప్పందం రద్దవడంతో వ్యవసాయానికి నీరందక అసలైన కష్టాలు మొదలవుతాయి. సింధు జలాల ఒప్పందం ఉన్న సమయంలోనే పాకిస్తాన్ ప్రజలు టమాటాలు, గోధుమ పిండి కోసం ఎలా కొట్టుకున్నారో మనందరం సోషల్ మీడియాలో చూసాం. కనుక పాకిస్తాన్ యుద్ధం మొదలు పెడితే ఖచ్చితంగా 1-2 నెలల్లో పూర్తి కాశ్మీర్ని ఆక్రమించటమో లేకపోతే భారత్ కాళ్లబేరానికి వచ్చి సింధు నది ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవటమో చేయాలి. లేకపోతే పాకిస్తాన్ కష్టాలని ఆ భగీరథుడు కూడా తీర్చలేదు. 1-2 నెలల్లో భారత్ని ఢీకొని కాశ్మీర్ని ఆక్రమించడం అంటే పాకిస్తాన్కి అసంభవం. పైపెచ్చు పాకిస్తాన్లోని బెలూచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్తాన్ వేర్పాటువాదులు భారత్కి సహాయం చేయడానికి ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇదంతా గమనించినప్పుడు పాకిస్తాన్ ఎప్పట్లాగే మనం అంత ముక్కుసూటిగా ఎప్పుడున్నాం గనుక అని 1 వారం పాటు యుద్ధం చేసి కుక్కలాగా మొరుక్కుంటూ తన అమెరికా, బ్రిటన్ యజమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని వెంట తెచ్చుకొని ఎప్పట్లాగే ఇండీ పాకి బాయి బాయ్ అంటుంది. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్పై ఎటువంటి సానుభూతి చూపించకుండా చావు దెబ్బ కొట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.